ఆషాఢ మాస బోనాల సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ బల్కంపేట రేణుకెళ్లమ్మ తల్లి ఆలయంలో వేకువజాము నుంచే ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి కుంకుమాభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారిని కోరినట్లు సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలనుసారం అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజ్లీ మాంకాలమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఖైరతాబాద్లోని శ్రీ మహంకాళి అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఎల్బీ నగర్ ఖీలా మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగం బజార్లోని శ్రీ భూలక్ష్మీ మాత దేవాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా బోయినపల్లిలోని పలు ఆలయాలలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహా దానం నాగేందర్ దర్బార్ మైసమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ఆలయాల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు అందరినీ ఆకర్షించాయి.